అలవేలు 2010 విద్యా పరిమళానికి స్వాగతం. విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు కాంపోజిట్ తెలుగు 10th క్లాస్ మాతృభావన పాఠ్యాంశానికి సంబంధించి క్లాస్ 6 ప్రారంభించుకుందామండి. అయితే క్లాస్ 6 ప్రారంభించుకునే ముందుగా క్లాస్ 5లో చెప్పుకున్నటువంటి విషయాలను కాస్త పునశ్చరణ చేసి క్లాస్ 6లోకి వెళ్దాం. ఇక క్లాస్ 5లో సోమదేవుడు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో, రాణివాస స్త్రీలని బంధించి తీసుకురావటం, ఆ తప్పుని శివాజీ సోమదేవుడికి తెలిసేటట్టుగా చేయటం, తదుపరి సోమదేవుడు పశ్చాత్తాపడటం వరకు కూడా మనం క్లాస్ 5లో చూసాం. ఆ తర్వాత సోమదేవుడు ఆ బంధించి తీసుకొచ్చినటువంటి రాణివాస స్త్రీలని ఆ బంధనాలని విడిపించి శివాజీ దగ్గరికి తీసుకురావడంతో క్లాస్ 5 మనకి పూర్తయింది. ఇక క్లాస్ 6లో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే, శివాజీ ఆ కళ్యాణదుర్గం యొక్క సర్దార్ యొక్క కోడలు, తన యొక్క పరివారం, ఈ రాణివాస స్త్రీలు అందరినీ కూడా శివాజీ ముందుకు రావటం, ఆ శివాజీ వాళ్ళని చూసి శివాజీ వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఇప్పుడు మనం క్లాస్ 6లో చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం అందరూ కూడా బాగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, శివాజీ ఆ అంతఃపుర స్త్రీలతో, ఆ కళ్యాణ దుర్గం యొక్క అంతఃపుర స్త్రీలతో, ఆ కళ్యాణ కోట యొక్క సర్దారుడైనటువంటి మౌలానా అహ్మద్ యొక్క కోడల్ని వాళ్ళతో పాటు ఉన్నటువంటి స్త్రీలతో శివాజీ 4 రకాలుగా మాట్లాడతాడు, 4 విధాలుగా మాట్లాడతాడు. 4 విధాలు ఏంటంటే, మొదటిది వాళ్ళకి జరిగినటువంటి, ఆ స్త్రీలకి జరిగినటువంటి అవమానానికి, అగౌరవానికి ముందు క్షమాపణ చెప్పటం, క్షమాపణ చెప్పేటువంటి మాటలు మాట్లాడటం. 2, అసలు స్త్రీలు ఎంత గొప్పవాళ్ళు, శివాజీ దృష్టిలో స్త్రీకి ఉన్నటువంటి స్థానం ఏంటో ఆ స్త్రీలకి తెలియచెప్పడం. 3, భారతదేశంలో స్త్రీకి ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నటువంటి స్త్రీ పట్ల అగౌరవం పరిస్తే, అవమానం కలిగిస్తే వాళ్ళకి ఎలాంటి గతులు పడతాయో తెలియచేయటం. 4, వారికి జరిగినటువంటి అగౌరవానికి బదులుగా వారికి గౌరవం కలిగించేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి మాటలు మాట్లాడటం. ఈ 4 మాటలు కూడా, ఈ 4 విధాలు కూడా శివాజీ యొక్క వ్యక్తిత్వంలో మనకి కనిపించేటువంటి విధంగా గడియారం వెంకట శేష శాస్త్రి గారు మనకి ఈ మాతృభావన అనేటువంటి పాఠ్యాంశంలో పొందుపరిచారు. ఎందుకంటే ఈ 4 విధానాలతో మనకి ఏం కనిపిస్తుందంటే, శివాజీ యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలుస్తుంది. ఎవరి పట్ల? స్త్రీ పట్ల. ఒక స్త్రీ పట్ల శివాజీకి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలియాలంటే ఈ 4 విధానాలు చూసుకోవాలి. ఈ 4 విధానాల్లో ఇప్పుడు క్లాస్ 6లో మొదటి చూద్దాం. ఏంటి? ముందు క్షమాపణ చెప్పాలి, తర్వాత ఏమైనా చేయొచ్చు. వాళ్ళకి కలిగిన ఆ అంతఃపుర స్త్రీలకి, ఆ రాణివాసానికి కలిగినటువంటి అవమానానికి, అగౌరవానికి ముందు క్షమాపణ చెప్పాలి. ఆ క్షమాపణ ఏ విధంగా చెప్తున్నాడో చూడండి. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా క్షమాపణ చెప్తున్నాడో మనం పద్యంలో చూద్దాం. టెక్స్ట్ బుక్ తీసుకున్నట్లయితే ఆ టెక్స్ట్ బుక్లో మనకి కనిపిస్తుంది చక్కగా 4వ పేజీలో ఉన్నటువంటి 4వ పద్యంతో మనం 4వ పద్యంలో కనిపిస్తుంది. 4వ పద్యం అంతా కూడా శివాజీ అంతఃపుర స్త్రీలకి అపాలజీ అడగటం అన్నమాట. ఒకసారి నేను చదువుతాను, మీరు చక్కగా వినే ప్రయత్నం చేయండి. శివరాజంతట మేల్ముసుంగు తెరలో స్నిగ్ధాంబుదఛాయలో నవసౌదామి నిన్భోలు నా యవన కాంతారత్నమున్ భక్తి గౌరవముల్ వారంగ చూసి పల్కె వనితారత్నంబులీ భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు మాతా తప్పు సైరింపుమీ. మరొకసారి. శివరాజంతట మేల్ముసుంగుదెరలో స్నిగ్ధాంబుదఛాయలో నవసౌదామి నిన్భోలు నా యవన కాంతారత్నమున్ భక్తి గౌరవముల్ వారంగ చూసి పల్కే వనితారత్నములీ భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు మాతా తప్పు సైరింపుమీ. ఎంత
చక్కగా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారో చూడండి. అంటే ఏం చేస్తారు, భక్తి గౌరవములు వారంగా చూసి స్త్రీల పట్ల ఒక భక్తి ఒక గౌరవము కనిపించేటువంటి విధంగా శివాజీ ఏ విధంగా మాట్లాడుతున్నారట. శివరాజంతట మేల్ముషుంగు తెరలో, శివరాజ్ అంతటా, శివరాజ్ అంటే శివాజీ మహారాజు అంతటా అంటే ఆ సమయంలో, ఏ సమయంలో సోమదేవుడు పశ్చాత్తాపడటం, శివాజీ చెప్పినటువంటి విధంగా అంతఃపుర స్త్రీల యొక్క సంఖ్యల్ని విడిపించి ఆ అంతఃపుర స్త్రీలని శివాజీ ముందుకు తీసుకొచ్చిన అంతటా ఆ తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళు చూశారు, వాళ్ళు ఎలా ఉన్నారట, మేల్ముషుంగు తెరలో, మేల్ముషుగులో ఉన్నారు. అంటే మహమ్మదీ స్త్రీలు ఏం చేస్తారంటే, ముసుగు అంటే వాళ్ళకి ఒక బురకా ఉంటుంది, ఆ బురకాలో ఉన్నారన్నమాట, నల్లగా ఉంటుంది, వారు అది వేసుకున్నారు. మేల్ముషుంగు తెరలో, తెర అంటే ఒక కనిపిస్తుంది కదా, అది ఆ మేల్ముషుంగు ఒక బురకాలో ఉన్నారు వాళ్ళు. దానివల్ల వాళ్ళ యొక్క లోపల వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటి విషయం బయటికి కనపడదు. వాళ్ళు బురకా వేసుకుంటే పైనుంచి కిందాకే వేసుకున్నప్పుడు ఏం కనిపిస్తే కాస్తంతా ఈ తెర అనేటువంటిది చూసుకున్నట్లయితే కనిపించే విధంగా కొంచెం ముఖం కనిపిస్తుంది. అదే చెప్తున్నాడు, శివరాజంతట మేల్ముషుంగు తెరలో, శివాజీ రాజు ఆ సమయంలో ఆ స్త్రీల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఎలా ఉన్నారట, మేల్ముషుంగు తెరలో, మేలు ముసుగులో ఉన్నారు, ఒక బురకాలో ఉన్నారు. బురకాలో ఉండటం వల్ల కవి ఏం చేస్తున్నారంటే చక్కటి అన్వయం చేస్తున్నారు. ఏంటి, స్నిగ్ధాంబుధఛాయలో, స్నిగ్ధ అనే పదానికి అర్థం ఏంటంటే దట్టమైన అని అర్థం. స్నిగ్ధాంబుధ ఛాయ, ఈ పదాన్ని మనం విడదీస్తే పదవిభాగం చేస్తే స్నిగ్ధ అంబుధ ఛాయ. స్నిగ్ధ అంటే దట్టమైనటువంటి, అంబుధం అంటే మేఘాలు, ఛాయ అంటే నీడ, ఛాయ ప్రకృతి, నీడ ఛాయ వికృతి, నీడ. దట్టమైనటువంటి మేఘాల యొక్క నీడలో నవసౌధామిని అంటే కొత్త మెరుపు తీగలా ఉన్నటువంటి, అంటే బేసిక్గా మనం చూస్తే మేఘాలు మబ్బులతో ఉంటాయి, నల్లగా ఉంటాయి, దాని వెనకాల మెరుపు ఉంటుంది. ఆ మెరుపు మనకి సరిగ్గా కనిపించదు. మేఘాలు వెనక నుంచే కదా మెరుపులు వస్తాయి, మెరుపు వచ్చినప్పుడు ఒకసారి అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంటాయి. మేఘాల చాటున ఒక మెరుపు ఏ విధంగా అయితే దాగి ఉన్నదో, ఈ అంతఃపుర స్త్రీలు కూడా ఏం చేస్తున్నారు, ఆ ముసుగులో, ఏ ముసుగులో, మేల్ముషుంగు బురకాలో వాళ్ళ సౌందర్యాన్ని, వాళ్ళ దేహాన్ని దాచుకుని ఉన్నారు. అంటే ఇక్కడ కవి యొక్క ఉద్దేశం ఏంటంటే, స్త్రీ తన సౌందర్యాన్ని ప్రదర్శించకుండా, తన అంగాలంటే చక్కటి అవయవాలు కలిగినటువంటిది అని అర్థం, అంగ ప్రదర్శన చెయ్యకుండా ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినేటువంటి విధముగా కాకుండా ఒక ఉన్నతమైనటువంటి ఒక పద్మినీ జాతి స్త్రీగా ఉన్నారు. అంటే స్త్రీ అక్కడ అంత గొప్పగా ఉన్నది అని చెప్పడం కోసం కవి ఈ చక్కగా ఈ విధంగా పోలిక చెప్తున్నాడు. ఒక మబ్బుల వెనకాల మెరుపు ఉంటుంది, ఆ మెరుపు ఎవ్వరికీ కనిపించదు. ఆ విధంగా మనకి మబ్బులే కనిపిస్తాయి, మబ్బులు నల్లగా ఉంటాయి. మబ్బులు వెనకాల ఉన్నటువంటి మెరుపు ఏ విధంగా అయితే ఉన్నదో, ఇక్కడ కూడా బురకా లోపల ఎవరున్నారు, ఆ స్త్రీలు ఉన్నారు. అంటే అంత పవిత్రంగా ఉన్నారు, అంటే స్త్రీ అంత గొప్పగా ఉన్నారు అని అర్థం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, రెండవది యద్భావం తద్భవతి, మన భావం ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది. శివాజీ దృష్టి అంత గొప్పగా ఉన్నదని తెలుసుకోవాలి ఇక్కడ వ్యక్తిత్వం. ఎందుకంటే ఈ పాఠం ద్వారా మనకి ఏంటంటే, స్త్రీల పట్ల శివాజీకి ఉన్నటువంటి మాతృభావన చెప్పుకోవాలి కదా. చెప్పాలంటే శివాజీ దృష్టి కూడా ఎలా కనిపిస్తుంది ఇక్కడ, అంత పవిత్రంగా స్త్రీలు ఉన్నారు. ఎంత పవిత్రంగా ఉన్నారు, చక్కగా బురకాలో, వారు ఎక్కడ కూడా ముఖం కనిపించకుండా మబ్బుల వెనకాల దాగి ఉన్న మెరుపులాగా, నవసౌధామిని, నవంటే కొత్త మెరుపు తీగలాగా లోపల దాగి ఉన్నారు. అలాంటి అలా దాంతో పోలినట్టుగా ఉన్నారు. ఎవరు, ఆ యవన కాంతారత్నమున్. యవనకాంత అంటే యవనులు అంటే అర్థం ఏంటంటే మహమ్మదీయులని అర్థం. ఆ మహమ్మదీయ కాంత అంటే స్త్రీ, రత్నం లాంటి స్త్రీ, రత్నము లాంటి స్త్రీ. ఏ రత్నము, ఆ మహమ్మదీయ స్త్రీ. ఇందాక చెప్పుకున్నారు, కళ్యాణ దుర్గము యొక్క కళ్యాణ కోటలో ఉన్నటువంటి మౌలానా అహ్మద్ సర్దార్ యొక్క కోడలు
సోమదేవుడు యాక్చువల్గా ఏంటంటే ఆ కోడల్ని శివాజీకి బహుమతిగా ఇద్దాం అనుకున్నాడు పాపం. సర్వసోత్సాహంతో, దేనివల్ల ఉన్మాదంతో, జయ మదోన్మాదంబుతో, సర్వసోత్సాహంతో ఆ కోడల్ని, ఆ స్త్రీని ఏం చేద్దాం, శివాజీకి బహుమతికి ఇద్దామని చెప్పి, అప్పట్లో స్త్రీ అంటే, అంతఃపుర స్త్రీ అంటే రాణితో పాటు చుట్టూ చాలా పరివారం ఉంటుంది, చాలా మంది ఆడవాళ్ళు, వాళ్ళందరినీ తీసుకొస్తాడు. ఆ యమనకాంతారత్నము, ఆ మహమ్మదీయ స్త్రీని అలా ఉందట. ఉండి ఏం చేస్తున్నారు, అలాంటి స్త్రీ పట్ల శివాజీ ఏం చేస్తున్నారు, భక్తి గౌరవముల్ వారంగా చూస్తున్నాడు, వారంగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు, సోమదేవుడు చూసినట్టుగా చూడలేదు, సోమదేవుడు చూస్తున్నా చూపుతో చూడలేదు. ఎలా చూస్తున్నట్టు, భక్తి గౌరవముల్ వారంగా భక్తిని ప్రదర్శించేటువంటి విధంగా, వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించేటువంటి విధంగా, భక్తి గౌరవాలు ప్రదర్శించేటువంటి విధంగా చూస్తున్నాడు. ఇది శివాజీకి స్త్రీల పట్ల ఉన్నటువంటి వ్యక్తిత్వం, మాతృభావం. ఇది శివాజీ ఏ స్త్రీ పట్లైనా సరే ఎలా చూస్తారంటే, ఈ మాతృభావన 4వ పద్యంలో మనకున్నటువంటి 2వ లైన్లో చెప్పేస్తుంది. భక్తి గౌరవముల్ వారంగా భక్తితో చూస్తాడు, గౌరవంతో చూస్తాడు. అది శివాజీ యొక్క వ్యక్తిత్వం. పాఠం చెప్పుకోవడం కాదు, పాఠం ఉన్నటువంటి తాలూకు మూలాన్ని చెప్పుకోవాలి కదా. కాబట్టి ఇది శివాజీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. వారంగా చూసి ఏమంటున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, 2 చేతులు నమస్కరించలేదు. అమ్మా, వనిత రత్నములి భవ్య హైందవ భూజంగమల్, వనితా రత్నముల్. అమ్మా, మీరందరూ ఈ వనితా రత్నం ఏమని చెప్తున్నారు, భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు. అమ్మా, మీరందరూ కూడా ఈ భవ్య హైందవ, భవ్య అంటే గొప్పదైనటువంటి, హైందవ, భవ్య హైందవ హైందవ భూ అనే పదానికి అర్థం ఏంటంటే, ఎంతో గొప్పదైనటువంటి నా భారత భూమి మీద, భారతదేశం మీద జంగమ, తిరిగాడేటువంటి స్వేచ్ఛ మీకు ఉందమ్మా, తిరిగాడేటువంటి పుణ్యదేవతలు మీరు. ప్రపంచంలో ఎక్కడా కూడా స్త్రీకి స్వేచ్ఛ ఉండదు. ఒకటి, స్త్రీకి ఉన్నత స్థానం ఉండకపోవచ్చు, కానీ భవ్య హైందవ, నా భారతదేశంలో, నా భరత భూమి మీద స్త్రీలకి జంగమలు చక్కగా స్వేచ్ఛగా తిరగవచ్చు, తిరగగలరు. 2, పుణ్యదేవతలు, దేవతా స్వరూపం కింద మేము చూడగలుగుతాం. అది నా దేశం యొక్క గొప్పతనం, నా గొప్పతనం కాదు. ఇక్కడ దీని వ్యక్తిత్వంలో ఏం తెలుస్తుంది, భారతదేశము పట్ల, భారతదేశం యొక్క సంస్కృతి పట్ల శివాజీకి ఉన్నటువంటి భావన కనిపిస్తుంది. ఏమంటున్నాడు, భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు, నా భవ్య గొప్పదైనటువంటి హైందవ ఈ భారత భూమి మీద జంగమ తిరిగాడేటువంటి పుణ్యదేవతలమ్మా మీరు, పుణ్యదేవతలమ్మా మీరు. అంత విధానం నా దేశానికి ఉన్నది, నా దేశం యొక్క గొప్పతనం అది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళ పాలనా విధానం తర్వాత, మనకు స్త్రీ పట్ల 2, ఒక గోవు పట్ల ఒక అనాదరణకు గురైపోవడం గల కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు అడుగు పెట్టడం వల్ల. 2, తర్వాత కొన్ని మనకు ఉన్నటువంటి మూఢాచారాల వల్ల కూడా ఇవి దారితీస్తాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే భారతదేశం యొక్క గొప్పతనం ఇది, ఎంత గొప్పతనం. అందుకే అంటున్నాడు ఇక్కడ శివాజీ, ఏమంటున్నాడు, మళ్ళీ అంత గొప్ప విషయం ఇది నాది కాదు, నా భారతదేశం యొక్క గొప్పతనం. అలాంటి భారతదేశంలో నేను ఒక రాజుగా ఉన్నాను, కాబట్టి నా సంస్కృతిని కాపాడేటువంటి విధానం నాకు ఉన్నది. కాబట్టి అమ్మ, భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు, మీరందరూ పుణ్యదేవతలు, పుణ్యానికి నిలయమైనటువంటి వాళ్ళు మీరందరూ కూడా. నా భారత భవ్య హైందవ, గొప్పదైనటువంటి హైందవ ఈ భారత భూమి మీద జంగమ తిరిగాడేటువంటి పుణ్యదేవతలు, పుణ్యానికి నిలయమైనటువంటి వారమ్మా మీరందరూ కూడా. కాబట్టి మాత, అమ్మ, ఇది ఈ పదం తీసుకోండి, అమ్మ అని పిలుస్తున్నాడు. అది ఇది శివాజీ వ్యక్తిత్వం. మాత తప్పు సైరింపు మా తప్పుని క్షమించమ్మా. అంటే ఒక యజమాని కింద ఉన్నటువంటి, ఒక రాజు కింద ఒక సైనికుడు తప్పు చేసినా, ఒక మంత్రి తప్పు చేసినా అది నా తప్పే అని వేసుకోవడంతో శివాజీ ఒక రాజుగా ఎంత గొప్పవాడు తెలుస్తున్నాడు. అమ్మ, నాకే సంబంధం లేదు, మా సోమదేవుడు చేశాడు, నా మంత్రి చేసినట్టు ఏదో పని ఇది అని అనట్లేదు.
ఒక రాజుగా ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినాడంటే, మాత తప్పు సైరింపుమి, అమ్మా మీకు జరిగినటువంటి అవమానానికి, మీకు జరిగినటువంటి అగౌరవానికి నన్ను క్షమించమ్మా. ఇతను క్షమించమని అడగడం చేసిన సోమదేవుడు కదా, అది కాదు. ఇది గమనించుకోవాలి. ఒక బిడ్డ తప్పు చేస్తే ఆ తప్పు తండ్రి బాధ్యత తీసుకోవాలి. ఒక విద్యార్థి తప్పు చేస్తే ఆ బాధ్యత ఖచ్చితంగా గురువే తీసుకోవాలి. అలాగే ఒక రాజు కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తప్పు చేసినా ఆ తప్పుని తన భుజాల మీద వేసుకోవటం అనేటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కింద మనకి ప్రతిబింబిస్తుంది. ఈ విధంగా శివాజీ ఆ అంతఃపుర స్త్రీల పట్ల తప్పుని క్షమించమని అడిగాడు. నా భారతదేశంలో స్త్రీలు మేము ఎలా చూస్తామో చెప్పాడు. ఇది మొదటి విధానం. ఇక రెండవది, నా భారతదేశంలో నా భవ్య హైందవ ఈ నా భారతదేశంలో స్త్రీలు ఎంత గొప్ప వాళ్ళో తెలుసమ్మా, నా సంస్కృతిలో ఉన్నటువంటి స్త్రీకి మేము ఇచ్చిన స్థానం ఏంటో తెలుసా అని రెండవది స్త్రీల యొక్క గొప్పతనం కోసం చెప్తున్నాడు. అది ఏమిటి అనేటువంటిది రేపటి కాలాంశంలో చూద్దాం. ఇక్కడికి ఈ పద్యం ఖచ్చితంగా జనరల్ వాళ్ళకి కావచ్చు, కాంపోజిట్ తెలుగు వాళ్ళకి కావచ్చు, ఖచ్చితంగా ఇది పద్యం కంఠస్థం కావాలి. దీని యొక్క ప్రతి పదార్థం కూడా మనకి ఖచ్చితంగా రావాలి. ఇది ప్రతి పదార్థానికి, రెండు పద్యానికి కూడా అడిగేటువంటిది, కంఠస్థం చేయాల్సినటువంటిది చాలా ముఖ్యమైన పద్యం. కాబట్టి ఈ పద్యాన్ని మీరు చక్కగా కంఠస్థం చేయండి. ఈ పద్యం యొక్క ప్రతి పదార్థం కూడా చక్కగా మీరు నేర్చుకోండి. ఆల్రెడీ చెప్పుకున్న విధానం బట్టి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు నోటీస్ తీసుకురండి, చక్కగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. రేపటి కాలాంశంలో భారతదేశంలో ఆ పుణ్య దేవతల్లా సంచరించిన స్త్రీలు ఎవరో కొంతమంది చెప్తాడు. వాళ్ళు ఎవరు, ఆ గొప్ప స్త్రీలు ఎవరు అనేటువంటి రేపటి కాలాంశంలో చూద్దాం. ఇక్కడితో సంపూర్ణం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.